యూఐ. అదే లోకల్ నుంచి ఎక్కడ వెళ్ళిపోతుంది కోడ్? డెవ్. ఎవరు సపోర్ట్తో వెళ్తుంది? లోకల్ సర్వర్. సర్వర్ టీమ్ సపోర్ట్. డెవ్కి వెళ్ళిపోతే కోడ్ కాస్త ఎలా కన్వర్ట్ అవుతుంది? ఎలా కన్వర్ట్ అవుతుంది? యూఐ. ఎలా? యూజర్ ఇంటర్ఫేస్. ఎలా అవుతుంది? యూజర్ అంటే మన క్వశ్చన్ మనం మాట్లాడే దాంట్లోకెళ్ళి వస్తుంది, అదర్వైజ్ వాడు అడిగే దాంట్లోకెళ్ళి వస్తుంది. మనం ఏ క్వశ్చన్ అయినా ట్యాగిల్ చేస్తున్నాం, 100% అందరం కూడా జాబులు కొడుతున్నాం. అర్థమవుతుందా? అలా కాన్ఫిడెన్స్ మీకు ఉండాలి. ఓకేనా? మీకు చాలా తెలివి ఉంది, చాలా యాక్టివ్గా ఉన్నారు. మిమ్మల్ని మీరు తక్కువ చేసుకోవద్దు. ఆ లాస్ట్ 2 అమ్మాయిలు అయితే మీరు ఏదో రేపటి నుంచి ముందు కూర్చోవాలి, నా ముందే కూర్చోవాలి. మీరు నలుగురు అర్థమవుతుందా? ఈ పీపుల్ ఆర్ సిట్ ముందు కూర్చోండి. కూర్చుంటే నేను డెఫినెట్గా మీకు ట్రైన్ చేస్తాను. ఓకేనా? అంటే నేను ఏమంటానంటే లైక్ తినొచ్చుదా మీరు అందరూ? ఓకే డన్. సో మీ అందరికీ ఇంకొకటి చెప్తున్నా ఏంటంటే లైక్ ఫిబొనాకీ సిరీస్ అంటే ఏమైనా ఐడియా ఉందా? ఎవరు తెలుసు? అంటే లైక్ ఫస్ట్ 2 యాడ్ చేసి థర్డ్ నెక్స్ట్ నెంబర్ వస్తుంది. నీ పేరేంటిది? స్వాతి. స్వాతి ముత్యం చెప్పింది. చలో. సో మీకు హెల్త్ కేర్ డొమైన్లో ఏమేమి చెప్పినా చెప్పండి. డాక్టర్ అపాయింట్మెంట్, కూల్గా చెప్పండి. ఏమేమి? డాక్టర్ అపాయింట్మెంట్ అండ్ ద యూఆర్ఐ, ఒకటి వచ్చేసి ఏమో డాక్టర్ అపాయింట్మెంట్స్ బుక్ చేయాలి. సెకండ్ థింగ్ వచ్చేసి డాక్టర్ అపాయింట్మెంట్ బుక్ తో పాటు సెకండ్ థింగ్ యూఆర్ఐ. We didn't get the question. Okay. డాక్టర్ అపాయింట్మెంట్ బుకింగ్ తో పాటు ల్యాబ్ సెషన్ చెప్పా కదా, ల్యాబ్. సో ల్యాబ్ అప్లికేషన్ కాకుండా ఇంకొక అప్లికేషన్ ఉంటుంది. ఏం అప్లికేషన్ తెలుసా? అది ఐడియా ఉందా మీకు? గెస్ చేయండి. మనకు రెండే తెలుసు, ఒక డాక్టర్ అపాయింట్మెంట్, సెకండ్ తెలుసా ల్యాబ్. సో ఇంకొక అప్లికేషన్ ఉంటుంది. అప్లికేషన్ ఏంటంటే మనకి ఆపరేషన్ అయ్యేటప్పుడు కొన్ని ఎక్విప్మెంట్స్ వాడుతుంటారు తెలుసా? సర్జికల్ ఎక్విప్మెంట్స్ ఉంటాయి. వాటిని మనకి ఏమంటారు, స్నాప్డీల్, ఫ్లిప్కార్ట్లో పెట్టారు. దానికి సపరేట్ యాప్ ఉంటుంది. లైక్ బీపీ లాంటిది కొన్ని ఉంటాయి కదా, చెక్ చేస్తుంటారు గుర్తుందా? ఆ ఎక్విప్మెంట్స్ అయినా సరే, లైక్ థర్మోమీటర్స్ అయినా సరే, అవి ఎక్కడ పడితే అక్కడ దొరకవు. అవి ఎక్కడ ఉంటాయంటే లైక్ ఎవరైతే అప్లికేషన్స్ వాడుతుందో ఆ అప్లికేషన్లో ఎక్విప్మెంట్స్ వాడతారు. ఓకేనా? ఇప్పుడు అమెజాన్లో వెళ్ళి హార్ట్ ఆపరేషన్ చేసేటప్పుడు ఒక చిన్న అది ఉంటుంది అనుకోండి, అది తీసుకోవాలంటే రాదు. హెల్త్ కేర్ డొమైన్ దాంట్లో అంటే ఎన్ని టైప్స్ ఆఫ్ డొమైన్స్ ఉన్నాయి? 3 ఉన్నాయి. ఐడియా వచ్చింది మీకు. ఓకే. సో ఇప్పుడు ఫ్రెషర్గా మనం వెళ్తున్నాం కదా, ఫ్రెషర్గా మనం వెళ్ళినప్పుడు ఒక ప్రాజెక్ట్లోకి వెళ్తాం కదా, వెళ్ళినప్పుడు మీకు ఎలాంటి వర్క్ వస్తుంది అని చెప్పేసి కొద్ది డౌట్ ఉండొచ్చు. ఓకేనా? ఇప్పుడు మీరు ఈ అమ్మాయికి ఆఫర్ వచ్చింది, ఈ అమ్మాయి వెళ్ళి జాయిన్ అవుతుంది. అంటే ఎలా జాయిన్ అవుతుంది? ప్రాజెక్ట్ మధ్యలో కదా వెళ్తుంది. అక్కడ ఏం చేస్తారు సీనియర్స్? మీకు వర్క్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు. వర్క్ ఎక్స్ప్లెయిన్ చేయకపోతే ఏం చేస్తాం? నేర్చుకోవాలి. ఎలా నేర్చుకోవాలి? వాడు చూపెట్టాడు, అప్పుడు ఏం చేస్తాడు? ఒక అమ్మాయికి చూపిస్తుంటే మీకు చూపిస్తలేడు, అప్పుడు ఏమవుతుంది? సెల్ఫ్గా. అందుకోసమే వాడు చూపించకుండా మనం ఎక్స్ప్లోర్ అవ్వాలి తల్లి. ఏం చేయాలి? ఎక్స్ప్లోర్ అవ్వాలి. మీకు ఏ నాలెడ్జ్ లేకుండా ఆఫర్ వచ్చింది అనుకో, నువ్వు ఎప్పుడు సర్వేలు కాలేవు. ఇప్పుడు నేను చెప్పిన